హలో అందరికీ వెల్కమ్ టు మై లవ్లీ నేహా గ్రేట్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో రుచికరమైన చల్లని బనానా ఐస్ క్రీమ్ చూసారు కదండి. ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇది పాలతో చేశాను. పాలు, కొబ్బరి కూరు, అరటిపండు. తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, బనానా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. కావాల్సిన పదార్థాలు ముందుగా కొన్ని కొబ్బరి ముక్కలు ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి నేను వేసుకుంటున్నాను రుచి కోసం. అలాగే కప్పు పంచదార, నేను అది ఆల్రెడీ పాలల్లో వేసి మరగబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అరటిపళ్ళు 4 అరటిపళ్ళు వేసుకోండి. బాగా పండినవి తీసుకోండి. మనం బయటికి వెళ్ళి కొని తాగుతుంటాం ఫ్రెండ్స్. ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే కాబట్టి ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్ దాకా పాలు, ఇందులోనే పాలల్లో పంచదార వేసి మరగబెట్టేసాను ఫ్రెండ్స్ నేను. మీరు కావాలనుకుంటే విడిగా కూడా వేసుకోవచ్చు. ఇది మిక్సీ పట్టుకుందాం రండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఎక్కువ పలుచగా కాకుండా చిక్కగా కొంచెం, అంటే ఇలాగా కొద్దిగా దగ్గరికి రుబ్బుకొని ఇలా వచ్చింది కదా. చూసారు కదండి, ఇలా చిక్కగా కావాలనుకుంటే ఇలా కలుపుకోండి. లేదనుకుంటే కావాలి కొంచెం పలుచగా చేయాలి అనుకున్న వాళ్ళైతే గోరువెచ్చని పాలు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది తయారీ కూడా చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది మనం బయటికి వెళ్ళి కుల్ఫీ ఐస్ క్రీమ్ కొని తింటుంటాం కదా, మన ఇంట్లో ఉన్న అరటిపళ్ళతో కొబ్బరి కూరతో మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, అక్కడక్కడ బనానా ముక్కలు కూడా పడుతున్నాయి. అలా ఉంటే తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలా కప్పుల్లో వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక గంట 2 గంటల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చల్లని ఈ ఎండాకాలంలో బనానా ఐస్ క్రీమ్, కుల్ఫీ ఐస్ క్రీమ్. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చక్కగా వచ్చింది. ఇది నేను చేసి పెట్టాను, నైట్ చేసి పెట్టాను. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తినడానికి చాలా బాగుంటుంది బనానా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్. దూరం పెట్టుకోండి. విని చెప్పా బాందా బాందా అంచే బాందా బాంది మాటలు రావు. చూసారు కదా ఫ్రెండ్స్, మా పాప ఎంత ఇష్టంగా తింటుందో.
అలాగే మీరు తయారు చేసి పెట్టండి మీ పిల్లలకి. పిల్లలనే కాదు ఫ్రెండ్స్, మీరు కూడా తినొచ్చు. పిల్లలకి పెద్దలకి ఇష్టమైన మన బనానా కుల్ఫీ ఐస్ క్రీమ్, చల్లని కుల్ఫీ ఐస్ ఫస్ట్ అది తిను, అది తినేసి అప్పుడు ఇంకోటి తిను. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇలాగే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ ఐస్ క్రీమ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు విన్ని. బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు. బాయ్.